అంటే డైరెక్టర్ కాస్త స్ట్రిక్ట్ అని కూడా విన్నాను. చాలా స్ట్రిక్ట్, చాలా అంటే వర్క్ లో స్ట్రిక్ట్ ఉంటారు కానీ నార్మల్ గా బయట సో ఫ్రెండ్లీ, సో గుడ్. చాలా అంటే చూస్తే వామో చాలా ఇట్లా టఫ్ మనిషిలా ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అనుకుంటే, బట్ ఎప్పుడైతే మాట్లాడతారో ఎప్పుడు ఇట్లా నవ్వట్లేదు అంటే వెరీ స్వీట్ దట్ వే. అండ్ మాకు కూడా ఎప్పుడన్నా మేము ఒక డౌట్ఫుల్ ఉండి ఇంకొక టేక్ తీసుకుంటాం సార్ అంటే తీసుకోమా, తీసుకుంటావా, ఓకే తీసుకో, చాలా కూల్ ఉంటారు. అండ్ ఇది ఎస్పెషల్లీ వేరే లెవెల్ ఆఫీస్ ఒక సిట్ కామ్ కాబట్టి ఎందుకు నవ్వుతున్నా. ఇంత ముందు కూడా ఇంటర్వ్యూస్ లో అలానే చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా నవ్వుతుంటే నేను తప్పు మాట్లాడానా అంతే కదా. సో ఇది ఒక సిట్ కామ్ కాబట్టి కామెడీ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్ కాబట్టి మన డైరెక్టర్ గారు సత్యబాబు గారు కూడా ఇంతకు ముందు చాలా మంచి మంచి కామెడీ మూవీస్ చేశారు. మన ఈవీవి సత్యనారాయణ గారి కజిన్ మన సత్యబాబు గారు. సో ఆ కామెడీ అది బ్లడ్ లోనే ఉందన్నమాట, ఆ కామెడీ టైమింగ్. సో మీరు చూసిన తర్వాత యూ విల్ ఓన్లీ నో ఎంత మంచి కామెడీ ఉంది ఇందులో. యు విల్ లవ్ ఇట్ లైక్ మీ స్ట్రెస్ బస్టర్ మాది. మీ అందరికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఓకే, వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ఉంటాయి కానీ నిషాతో కొన్ని ఉన్నాయి, యాక్చువల్లీ సూరి వాళ్ళందరితో కొన్ని చాలా అంటే ఒకటి ఆఫీస్ లో ఉంటాం కాబట్టి ఆ సీనియర్ జూనియర్ ఎప్పుడైతే కాంబినేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ అందరికి కాంబినేషన్ ఉంటాయి, కానీ ఎక్కువ అయితే మా ముగ్గురికి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఎక్కువ ఉంటారు. ఓకే, మీరు ఎలాగో స్ట్రిక్ట్ కాబట్టి మీ దగ్గర రావాలన్నా భయపడతారు ఉంటుంది. అంటే లైక్ వర్క్ చేయండి, వర్క్ చేసారా, ఈ క్లయింట్ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళి. నిషాస్ ఫేవరెట్ సత్య. నిషా ఎప్పుడు నన్ను అనలేదు ఎందుకంటే నేను వర్క్ బాగా చేస్తాను. ఇప్పుడు చేయవు కాబట్టి నిషాస్ ఫేవరెట్ ఎవరు అనేది మీరు సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ప్రమోషన్ అలా చేయాలి అంటే స్టోరీ చెప్తావు కదా అలా మాకు కూడా ఏదైనా చెప్తావా? అడిగితే చెప్పేసి నేను చెప్తా. రమ్య ఎవరిని లవ్ చేస్తుంది అనేది మీరు వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. చెప్పు రమ్యకి ఎవరి ఇష్టమో మీకు. రమ్యకి ఎవరి ఇష్టం కాదు, రమ్య ఎవరిని ప్రేమిస్తుంది. ఓ అదా, అది నువ్వు అది ఫస్ట్ ఎందుకు చెప్పేస్తున్నావు? రమ్య ప్రేమించిద్దా, రమ్యని ప్రేమిస్తారా? రమ్యని ప్రేమిస్తుంది, రమ్యను ప్రేమిస్తుంది, కానీ ఒక్కళ్ళని కాదు, అది డిఫరెంట్ అన్నమాట. రమ్య ఒక్కళ్ళని ప్రేమిస్తుంది, రమ్యని చెప్తారా? ఒక ట్రయాంగిల్ అనుకోవచ్చు. రమ్యకి ఒకరంటే ఇష్టం ఉంటది, ఒకరికి రమ్య అంటే ఇష్టం ఉంటది. ఈ ఒకరెవరు ఆ ఒకరెవరు తెలుసుకోవాలనుకుంటే చూసేయండి వేరే లెవెల్ ఆఫీస్. ఓకే, నిషాన్ ఎవరు ఇష్టపడలేదా ఇలా? అంటే అస్సలు చూసేయండి. నిషా 10 సారి కమ్ టు మై ఆఫీస్ అంటే ప్రేమ అయిపోయింది కదా. అన్నిసారి క్యాబిన్ పిలిస్తే ప్రేమ ప్రేమతో పిలిచింది. సీరియస్ గా అంటే బయట ఉన్న వాళ్ళందరికీ కోపం అదనమాట. క్యాబిన్ లోకి ఎవరు వెళ్తున్నారు? అలా అయితే నేను అందరిని పిలుస్తాను కమ్ టు మై క్యాబిన్. మరి అందరు లవ్ చేయట్లేదే, అందరిలో ఒక్కరికే అవుతుంది లవ్. ఒక్కరికే అవుతుంది. ఒకళ్ళు ఎవరు వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు అందరూ కూడా, చాలా చక్కగా మింగిల్ అయిపోయి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మొత్తం హోల్? మీరు చెప్పండి, మీ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. మొత్తం ఈ సిరీస్ లో ఇంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ లో, వాళ్ళందరిలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు? బెస్ట్ ఫ్రెండ్ అయ్యారా త్రూ ఈ సిరీస్? ఆలోచిస్తున్నారు ఆయన. అందరూ ఇట్ వాస్ వెరీ హార్డ్. అందరూ క్లోజ్ అయిపోయారు కాబట్టి అంటే ఒక్కరి పేరు చెప్పలేము. ఎంత హార్డ్ అయినా పక్కన ముగ్గురు ఉన్నారు కదా, ఒక్కరి పేరైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నా పేరు చెప్తే రమ్య ఫీల్ అవుతుంది, రమ్య పేరు చెప్తే నేను ఫీల్ అవుతాను. అంటే వీడి పేరు ఎలాగో చెప్పాడు. నేను ఇల్లు అడుగుతాను, చెప్పండి. నీ ఫస్ట్ ఫ్రెండ్ గురించి అంటే చెప్పు. ఫస్ట్ సెకండ్ అట్లా ఉన్నాయా? అంటే వాడు ఫస్ట్ ఫ్రెండే బెస్ట్ ఫ్రెండ్ కదా. ఓకే, నా ఫస్ట్ ఫ్రెండ్ ఈవిడ లీడ్ ఇచ్చేస్తున్నారండి అన్ని. హూ ఇస్ యువర్ ఫస్ట్ ఫ్రెండ్? ఫస్ట్ ఫ్రెండ్ రమ్య షూట్ లో. అందుకనా ఫస్ట్ తినే ఫ్రెండ్. అదేంటది నేనన్నా మీ అమ్మ కూడా చెప్పాలన్నా? ఫస్ట్ నువ్వు ఆడిషన్ లో కాదు, వాళ్ళ అమ్మకి కూడా నేను ఫోన్ చేసి చెప్పాను. అసలు కాజల్ అమ్మ అందరికి అది చెప్తున్నావా? ఫస్ట్ షూట్ లో ఫ్రెండ్ అయింది, నేను ఆడిషన్ లో ఫ్రెండ్ అయ్యి. ఆవిడ షూట్ లో అంటే షూట్ ఫస్ట్ అయిద్దా ఆడిషన్ ఫస్ట్ అయిద్దా? ఆడిషన్ అంటే మరి ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనట్టు తనా నేనా? ఈజ్ అ సేఫ్ ప్లేయర్. మీరు మాట్లాడండి. చూసారా
ఇట్లా అబద్ధాలు షూట్ లో చెప్తుంటాడు. ఫస్ట్ తిని ఫ్రెండ్ అయింది, కానీ ఆడిషన్ లో తిని ఫ్రెండ్ ఆడిషన్స్ కూడా జరిగినాయా? ఆడిషన్ జరిగి నాకు అంటే ఫ్రెండ్ లా పిల్లలేదు, అలాగా అలా పిలిస్తే ఎవరు ఫ్రెండ్ అవ్వరు. అవును, అలా పిలిచింది ఇప్పుడు నన్ను. అలా పిలిస్తే ఫ్రెండ్ అవ్వకుండా ఇంకేమవుతారు? అలా పిలిచింది సార్, నువ్వు వకీలా, పద పైకి పద. దానికి ముందు సినారియో చెప్పు. అప్పుడు కూడా come to the office. Come to the audition room. నిషా క్యారెక్టర్ దిగిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఆడిషన్ రోజు వెళ్ళాము. అది ఆడిషన్ కాదు యాక్చువల్లీ, ఎవరు ఎట్లా సెట్ అవుతున్నారు అనేది ఒకసారి చూద్దాము, కాంబినేషన్స్ చూద్దాము అని చెప్పి ఆ రోజు వెళ్ళామన్నమాట. వెళ్తే నాకు రాజేష్కి కాంబినేషన్ చూసి ఇంకొక అబ్బాయి వస్తున్నాడు మేడం, ఒక 5 minutes వెయిట్ చేయండి, తను వచ్చిన తర్వాత కాంబినేషన్ చూసి పంపించేస్తా అన్నారు. 5 minutes అయింది, 10 minutes అయింది, 15 అయింది, 20 అయింది, 30 అయింది, 50 కూడా అయిపోయింది, 1.5 hour అయిపోయింది. రాట్లా ఇంకా మనిషి. నాకు ఇంకా కోపం వచ్చేసి నాకు ఇంకో అపాయింట్మెంట్ ఉండిందనమాట. సో నేను వెళ్తున్నాను అని చెప్పేసి, సారీ అండి నాకు వేరే పని ఉంది, నేను బయలుదేరుతున్నా అని చెప్పి బయలుదేరి ఇట్లా కింద లిఫ్ట్ వచ్చింది, ఎదురుగుండా ఈ మనిషి వచ్చాడు. వచ్చి నువ్వేనా అఖిల్ అంటే అన్న అన్నాడు. నేను వెళ్ళిపోతున్నా దాన్ని మళ్ళీ వచ్చి ఇందులో అదే ఫస్ట్ రాత్రి ఫోన్ చేశారు, ఇప్పుడు మా ఫ్రెండ్ పిలుస్తాడు కిందకి రారా ఇంటికి అన్నట్టు. రేపు హైదరాబాద్ వచ్చే మా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు రాత్రి 11 o'clock ఫోన్ చేశారు. నేను రాజమండ్రిలో ఉన్నా, అక్కడ నుంచి వచ్చేసరికి నాకు టైం పట్టింది. పాపం మనమే అర్థం చేసుకోలేదు అని మీరు అనుకుంటున్నారు. అందుకే కదా నేను బయటికి వెళ్ళిపోతున్న దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చేశారు ఇంతకీ? ఆడిషన్ లో ఏం జరిగింది? ఏంలా పక్కన నుంచోబెట్టి ఫోటోలు తీసుకురా. రమ్య